హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి రుచికరమైనటువంటి టేస్టీగా ఉండేటువంటి కారపొడి రెసిపీ చూపించబోతున్నాను. ఈ కారపొడి రెసిపీ ఏమిటంటే కాకరకాయ కారపొడి. మరి మీరు ఎప్పుడైనా కాకరకాయ కారపొడి ప్రిపేర్ చేసుకున్నారా? ప్రిపేర్ చేయకపోతే ఇలా ప్రిపేర్ చేసి చూడండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. మనకి షుగర్ లెవెల్స్ని కాకరకాయ అనేది చాలా బాగా తగ్గిస్తుంది. షుగర్ లెవెల్ తగ్గించడానికి మంచి యూజ్ఫుల్ అంటే ఏమిటంటే వెజిటేబుల్ కాకరకాయ. మరి ఇక ఆలస్యం చేయకుండా ఈ కాకరకాయ కారపొడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. కాకరకాయ కారపొడి కోసం ఇక్కడ నేను ఒక 1/2 kg వరకు కాకరకాయలు తీసుకున్నాను. నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ కాకరకాయలు అనేవి ఒక రైతు అమ్ముతున్నాడు. వాళ్ళు ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఎరువులు వాడకుండా పండించారంట వాళ్ళ పొలంలో. తీసుకోమ్మా అంటే, నేను ఫెర్టిలైజర్స్ వాడకపోతే మనకి ఇంకా మంచిది కదా మన హెల్త్కి. ఇవైతే 1/2 kg వరకు తీసుకున్నాను. వీటిని ఇలా నీట్గా చక్రాలుగా కట్ చేసుకుని వాష్ చేసుకుని ఇందులో గింజలు అనేవి తీసేసాను. అలాగే పైన పొట్టు కూడా తీయలేదు. మీరు కావాలితే పొట్టు అనేది తీసేసుకోండి. గింజలు కూడా మీకు ఇష్టమైతే ఉంచుకోవచ్చు, తీసేయచ్చు. ఇందులో కొంచెం రాళ్ళ ఉప్పు, అలాగే కొంచెం టీ స్పూన్ వరకు పసుపు అనేది వేసుకుని ముక్కలకి మొత్తం పట్టే విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం ఉప్పు పసుపు అనేది ముక్కలకి పట్టించి 1 అవర్ కానీ లేదా 2 అవర్స్ కానీ ఇలా రెస్ట్ ఇచ్చేస్తే మనకి కాకరకాయలో ఉన్నటువంటి చేదు రసం అనేది బయటికి వచ్చేస్తుంది. దానివల్ల మనకి కారపొడి అనేది చేదు లేకుండా చాలా రుచిగా ఉంటుంది. వీలైనంత మట్టుకు ఇలా కొన్ని చేతిలో తీసుకుని వీలైనంతగా ఇలా పిండుకుంటే రసం అనేది వచ్చేస్తుంది. ఇలా చేయటం వల్ల మనకి ఫ్రై కాకరకాయ కారపొడి అనేది చాలా రుచిగా చేదు లేకుండా బాగుంటుంది. ఇలా మొత్తం అంతా ఇలా రసం అనేది పిండేసుకుని ఒక ప్లేట్లో వేసేసుకోండి. ఇలా వేసుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని కొద్దిసేపు ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఒక 10 minutes వరకు అయితే సరిపోతుంది. ఇలా మనం కాకరకాయ కారపొడిని ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే 3-4 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఎటువంటి పాడవకుండా చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా, మనం ఇలా కాకరకాయ నుంచి రసం అనేది తీసేసుకున్నాం. దీన్ని ఒక ప్లేట్లో వేసుకుని కొద్దిసేపు ప్యాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఆరబెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని మనం ఇప్పుడు పొడిలా ప్రిపేర్ చేసుకుందాం. కారపొడి కోసం ముందు పోపు దినుసులు అనేది ఫ్రై చేసుకోవాలి. ప్యాన్లో 1 or 2 tablespoon వరకు ఆయిల్ వేసుకుని ఇందులో ఒక చిన్న కప్పు వరకు పల్లీలు అనేది వేసుకోవాలి. పల్లీలు అనేది దోరగా ఫ్రై చేసుకోవాలి. గింజ లోపల వరకు ఫ్రై అవ్వాలంటే మనం స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకుంటే లోపల వరకు ఫ్రై అయ్యి కమ్మగా ఉంటాయి. అలాగే ఒక 2 tablespoon వరకు పచ్చిశనగపప్పు, 1 tablespoon వరకు మినపప్పు కూడా యాడ్ చేసుకోండి. మనం ఈ పప్పులన్నీ వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల చాలా రుచిగా ఉంటుంది. ఒక 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే 2 tablespoon వరకు ధనియాలు, 1 tablespoon వరకు జీలకర్ర, ఒక 2 tablespoon వరకు నువ్వులు వేసుకోవాలి. నువ్వుల వల్ల మనకి కమ్మదనం వస్తుంది. అలాగే మనకి ఎముకలు బలంగా ఉండటానికి ఉపయోగపడే కాల్షియం కూడా నువ్వుల్లో ఎక్కువగా ఉంటుంది. స్పైసీనెస్ కోసం ఒక 10 నుంచి 12 వరకు రెడ్ చిల్లీ, అలాగే ఒక చిన్న కప్పు వరకు కరివేపాకు వేసుకుని ఇవి ఫ్రై అయిన తర్వాత సైడ్కి పెట్టేసుకోవాలి. మనం బాగా చల్లార్చుకోవాలి పోపు దినుసులన్నీ. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కల్ని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం ఆయిల్తోనే ఫ్రై చేస్తున్నాను, డీప్ ఫ్రై చేయట్లేదు. మీకు నచ్చినట్లయితే డీప్ ఫ్రై చేసుకోండి. ఇందులో కొంచెం పసుపు, అలాగే రుచికి తగినంత సాల్ట్ అనేది వేసుకుని స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ముక్క లోపల వరకు ఫ్రై అయ్యి కరకరలాడుతూ బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్నటువంటి కాకరకాయ ముక్కలన్నిటిని కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా చూడండి. ఇలా మనకి కలర్ చేంజ్ అయితే ఫ్రై అయిపోయినట్లు. వీటిని సైడ్ తీసి పెట్టేసుకుని మళ్ళీ అదే ప్యాన్లో మిగిలినటువంటి కాకరకాయ ముక్కలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు కొంచెం ఆయిల్తోనే హెల్తీగా ఈ కారపొడిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం వీటిని కంప్లీట్గా చల్లార్చుకున్న తర్వాత వీటిని బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో మరింత రుచిగా రావడానికి ఎండు కొబ్బరి అనేది యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ 1/2 kg కాకరకాయలు తీసుకున్నాం కదా, దీనికి 3 నుంచి 4 to 5 tablespoon వరకు ఎండు కొబ్బరి అయితే యాడ్ చేసుకోవాలి. దీన్ని అయితే స్కిప్ చేయకండి. దీన్ని స్కిప్ చేస్తే మనకి
మంచి రుచి అయితే మిస్ అవుతాము. చాలా రుచిగా ఉంటుంది ఎండు కొబ్బరి యాడ్ చేయడం వల్ల. ఇప్పుడు మనం మొత్తం గ్రైండ్ అయితే చేసుకున్నాం కదా, కొంచెం ఇలా బరగగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది మనం బాగా డీప్ ఫ్రై చేయలేదు కాబట్టి కొంచెం ముద్దలా ఉన్నది. మళ్ళింతగా టేస్ట్గా ఉండటం కోసం ఇందులో కొంచెం పొడి పొడిలాడుతూ ఉండటం కోసం కారపొడి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ప్యాన్లో ఇవి ఒక హాఫ్ కప్ వరకు పల్లీలు అనేది యాడ్ చేసుకోండి. పల్లీలు యాడ్ చేసుకోవడం వల్ల మనకి రైస్లో తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఈ కారపొడి అనేది చాలా రుచి అయితే వస్తుంది. మీరు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు. కొంచెం కరివేపాకు కూడా వేసుకుని మనం ఇలా పొడి చేసి పెట్టుకునేటువంటి కాకరకాయ పొడిని ఒక 5 నుంచి 6 మినిట్స్ వరకు అయితే లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకునేటువంటి ఈ కారపొడిని ఒక గాజు కంటైనర్లో స్టోర్ చేసేసుకుంటే, లేదా ఒక ప్లాస్టిక్ డబ్బాలో కూడా స్టోర్ చేసుకుంటే మనకి చాలా రోజులు నిల్వ ఉంటుంది. మనం టిఫిన్స్లోకి యూజ్ చేసుకోవచ్చు, అలాగే రైస్లో కూడా కొంచెం వేసుకుని ఒక నెయ్యి కానీ 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేస్తుంటే భలే రుచి అయితే ఉంటుంది. మరి షుగర్ పేషెంట్లు అయితే రోజు 1 ఆర్ 2 టేబుల్ స్పూన్ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అనేది బాగా తగ్గుతాయి. మనకి వేసవిలో అయితే కొంచెం వేడి చేస్తుంది, కానీ వర్షాకాలం శీతాకాలం అయితే ఈ కారపొడిని డైలీ తీసుకోవచ్చు. మరి మంచి రుచితో ఉండే విధంగా ఈ కాకరకాయ కారపొడిని ఎలా తయారు చేయాలో చూసారే కదా. మరి ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.